Take care. Happy birthday to you. Happy birthday, dear Shiva. Happy birthday to me. థ్యాంక్ యూ వెరీ మచ్ అను. అవును, నా బర్త్డే గురించి నీకెలా తెలుసు? మనసుంటే మార్గం ఉండదా ఏంటి? ఇష్టమైన వాళ్ళ గురించి తెలుసుకోవడం కష్టమేం కాదు. థ్యాంక్ యూ. వండర్ఫుల్ అను, వండర్ఫుల్. నో థ్యాంక్స్, నేనే మీకు చెప్పాలి. వన్స్ అగైన్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే బాయ్. వెళ్ళిపోయింది. అవునరా, అను చాలా మంచిది కదరా. అవును. నా బర్త్డే తనకెలా తెలుసురా? మాటల్లో ఎప్పుడు చెప్పుంటావు. చెప్పే ఉంటా. అమ్మాయికి మనసుంది, ప్రేమించడానికి నీకు వయసు ఉంది. అలా సిగ్గుపడిపోతాడట్రా. కమిట్ అయిపోయావా? అబ్బా ఇదిగో జరా జర్దా ఎక్కువై. వేసిన జరదా చాలు, మూసుకుని వేసుకోవా. వెళ్ళ. అరే లాలీపప్ప ఏంట్రా ఇది? మీ వదిన ప్రేమ కరిగి తేనెలాగా కారిపోయేది, ఇప్పుడేంట్రా ఎండిపోయింది? ఎన్నాలని గారిపోతుందానా? వదిన నువ్వు ఒకరికొకరు ఎదురు చూసి చూసి మీ గుండె లెక్కనే అది కూడా ఎండిపోయిందానా? కొంచెం జిగటగా ఉంది ఏంట్రా? ప్రేమ అంటే జిగటే అనా, అది తగులుకుందా అనుకో వదలదు అది. హలో, కిళ్ళి కొట్టు కోటేశ్వరరావుని. 90,000 రెడీగా ఉందా? ఏయ్, విషయం ఏంటో చెప్పు. నీ 100 రూపీస్ మళ్ళీ రెస్టారెంట్కి వచ్చింది బహదూర్. లాస్ట్ టైం హ్యాండ్ ఇచ్చావు, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. నీ మాట నేను ఎందుకు నమ్మాలి? రూపాయి ఖర్చు పెట్టి ఫోన్ చేసి అబద్ధాలు ఆడవలసిన పని నాకేంటి? నీ ఇన్ఫర్మేషన్ ఏదైనా తేడా వచ్చిందో? నేను అదే చెప్తున్నా. 90,000లో ఏమైనా తేడా వచ్చిందో ఇక్కడ చాలా తేడా జరుగుద్ది. నువ్వు అక్కడే ఉండి వస్తున్నా. రేయ్, నీ వదిన ఈసారి కనిపించిందంట. కమిషన్ అడిగి ఉంటే జీతం కట్ చేస్తాను పా. వెల్కమ్ మై బాయ్. 90,000 తెచ్చావా? రే, నువ్వెక్కడికి పోతావు, నేనెక్కడికి పోతాను? ఎవడెక్కడికి పోతాడో, ఎవడెప్పుడు పోతాడో ఎవడికి తెలుసు. ఆ 90 ఈ 90 వచ్చేదాకా నాకు ఆపరేషన్ ఎవ్వరికి ఇవ్వను. మధ్యలో ఆ 90 ఏంటి? అదే, నువ్వు ఇచ్చేదాకా ఆ 90, నువ్వు ఇచ్చాక ఈ 90. అనా ఇక్కడ లెక్కలు వేసుకుంటా కూర్చుంటే అక్కడ వద్ద పక్క పోతుంది నడు. కరెక్ట్, రండ్రా. మన వెళ్ళగాడు వచ్చేసాడు. ఈ పొట్టడంటే గ్యాసిగల్ లేవడు. వచ్చాడు ఇచ్చాడు. నువ్వు టాబ్లెట్ చేసుకో. నువ్వు గన్ రెడీ చేసుకో. తినేమంటారా? అమ్మాయి ఎక్కడా? వెతుకుతున్నానండి. అమ్మాయి సోలోగా రావడం బ్యాక్ కళ్ళారా చూశాను నేను. బ్యాకా? నిన్నెలా చంపుతానో నాకే తెలియదు. కూలానా, ఈ వేస్ట్ మాటలు మనకెందుకు? ఇదే డ్రెస్, ఇదిగో మీ వదిన. ఈ అమ్మాయి కాదు, నువ్వు కూర్చో. అనా ఈ పోరి కూడా బాగుందనా? ఏ పోరి అయితే ఉందనా ప్రేమించడానికి? నువ్వు బండేసుకోవా? నువ్వు అబ్బే 30 మీటర్స్ కరెక్ట్. ఇక టేప్ వదలకో. ఎక్స్క్యూజ్ మీ. నన్ను కదిలిస్తే ఘోరాలు జరుగుతాయి. రెడీ. సార్ కోపడకండి సార్. చివరి క్షణాల్లో నవ్వుతూ ఉండాలి. చివరి క్షణాలు అంటాడేమనా? వీడికి చివరి క్షణాలు రా, అందుకే ఫోన్ చేసి ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. సార్ సెంటిమెంటల్ గా మీరు 90,000 ఇస్తేనే కానీ అమ్మాయి దొరకదు సార్. 90,000 ఇచ్చేయండి సార్. 90,000 కాదు, మళ్ళీ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే చంపేస్తా. అన్ని చంపితే వదున్నవాడు చూపిస్తాడా? అదేరా, ఆ వీక్ పాయింట్ దగ్గర వీడికి దొరికిపోయాను. నా లవ్ ని మీరు చూస్తుంటే నాకు గాడిద కాలు పట్టుకునే కర్మ తప్పేది. మించిపోయిందేముందానా? వదినెట్లుంటుందో నీకు తెలుసు కదా. అరే, ఆ అమ్మాయి ఫేసు ఫిగరు ఇక్కడ 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 ఇక్కడే ఇక్కడే. వాడేంట్రా గుండెల మీద కొడుకుంటాడు? అల్లూరి సీతారామరాజు లాగా ఇక్కడ ఇక్కడ కాల్చుమంటున్నారన్నా. వాడంత ఎక్కడ చేతలా కాల్చలేకపోతాలేట్రా. గురి చూసి గుండె. ఇప్పుడు వెళ్తా చూడు. ఆ అమ్మాయిని మర్చిపోలేను. ఐడియానా? వదిన ప్రింట్ నీ గుండెలో ఉంది కదా, సేమ్ అట్లాంటిది ఒక బొమ్మేసానా? బొమ్మనా? మనకి బాంబులేయటమే గానీ బొమ్మలేయటమే వచ్చు. బొమ్మలేనిక రాకపోతే నేర్చుకోవాలా? ఈ వయసులో ఎవరు నేర్పుతారా? బోలో ఏంటి బోలేది? బోలికి ఏంటైంది? ఆడు పోలేదా? అసలు మీరు కొలతలు కరెక్ట్ కొలిసారా? ఈ కొలతలు కొలతలు అంటారేంటి సార్? వాడిని 30 మీటర్ల లోపల లాగడానికి బోల్డ్ అంతా తెచ్చాం. కొలతలో కరెక్టే, గన్ను పేల్టమో కరెక్టే, మధ్యలో డిఫరెన్స్ ఎక్కడొచ్చిందబ్బా? ఆ టైంలో అక్కడ ఫ్యాన్ గాని ఉందా? ఉంది. ఏం ఉండకూడదా? అలా చెప్పు. బుల్లెట్ కి ఫ్యాన్ గాలి తగిలితే ఇంకేనా ఉందా? ఓహో, బుల్లెట్ జలుబు చేసుదా? షట్ అప్. బుల్లెట్ స్పీడ్ లో తేడా వచ్చి మూమెంట్ డ్రాప్ అయిపోద్ది. ఫ్యాన్ గారి కూడా బుల్లెట్ తట్టుకోలేదా?
ఏం తెలుసురా నీకు గాలి గురించి? గాలంటే లోకురా నీకు? 200 టన్నుల విమానాన్ని ఆకాశంలో మోసేదేంటి? గాలి. తమిళనాడులో ఒక ఏరియా మొత్తాన్ని ముంచేసిన సునామీని ప్రజలిచ్చి పైకి లేపిందేంటి? గాలి. అమెరికాలో తుఫానులు రావడానికి కారణం ఏంటి? శబాస్. అండమాన్లో సముద్రాలు పొంగిపోవడానికి కారణం ఏంటి? నికోబార్ దీవుల్లో వరదలు వచ్చేటానికి కారణం ఏంటి? శబాష్ ఆపుతారా? నువ్వు గన్ను విషయం మర్చిపోయి గాలి గురించి మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఆ గాలి కబుర్లు అవసరమా? అవసరమే. గన్ను పేలింది కానీ గాలే ఆపింది. మీరు పని చేయండి. వాడిని చంద్రమండలం తీసుకెళ్లి షూట్ చేయాలా? నువ్వు ఊరుకోనా? మనం చంద్రమండలం వెళ్తాం కానీ వాడు వస్తాడా? వాడున్న చోటుకే మనం వెళ్ళాలి. అది శబాస్. కరెక్ట్ గా పాయింట్ కి వచ్చావు. వాడే ప్లేస్ లో ఉన్నాడో చూడండి. మీరు ఆ ప్లేస్ కే వెళ్ళండి. కానీ అక్కడ ఫ్యాను ఏసీ ఇసిన కర్ర లేకుండా చూసి గాలి లేని టైం చూసి డైరెక్ట్ గా మొహం మీద గన్న పెట్టి కాల్ చేయండి. ఆడి గాలిలో కలిసి బాబోయ్, ఈ చివర్లో ఏదో నాకు బాగా నచ్చింది. ఆ చివరి నా కళ్ళ ముందు కనిపించేస్తుంది. నాకు వాసన కూడా వచ్చేస్తుంది. మీరు రూమ్ లోకి వచ్చిన కాడి నుంచి నాకు స్మెల్ వచ్చేస్తాం. చెప్పానా మీ ఇద్దరు నెలకోసారి స్నానం చేయమని? ఓకే, ఇప్పుడు గాలి కూడా లేదు. అర్జెంట్ గా బయలుదేరండి. గెట్ అవుట్. హూ ఆర్ యూ? నా బొమ్మలేనిక నేర్చుకోనికి వచ్చింది సార్. ఆర్ట్ నేర్చుకోవడానికి వచ్చాడా? ఎప్పుడైనా బ్రష్ పట్టుకున్నాడా? పట్టుకున్నాడు సార్. ఎప్పుడు? పొద్దున పనులు తోమేటప్పుడు పట్టుకోరా సార్. నేను అడిగింది టూత్ బ్రష్ గురించి కాదు, బొమ్మలు వేసే బ్రష్. లేదు లేదు. అవును, ఈ వయసులో పెయింటింగ్ నేర్చుకోవాలని ఎందుకు అనిపించింది? అన్న పేరు బహదూర్, అన్న ముందందరు బలాదూర్. అన్న పాపను చూసుండే, పాప అన్నను చూసుండే, అన్న పాపను లవ్ చేసుండే, పాప అన్నకి లాలీపాప్ ఇచ్చుండే, అన్నకి పాప జరూర్ కానీ అన్నను చూసి పాప పరా. వాట్ ఈస్ దిస్? నేను అడిగిన దానికి ఇతను చెప్పిన దానికి సంబంధమే లేదు. వాడితో మీకెందుకు సార్? 2 రోజుల్లో నాకు బొమ్మలేయడం నేర్పించండి. 2 రోజుల్లో నేర్చుకుంటావో 2 నెలల్లో నేర్చుకుంటావో నీ ఇంట్రెస్ట్ మీద ఆధారపడి ఉంటుంది. కమాన్, ఈ పెన్సిల్ పట్టుకో. ఇది పట్టుకోరా. ఇక్కడ చిన్న గుడ్డు పెట్టు. పెట్టానా? ఇక్కడ ఈ కింద పెద్ద గుడ్డు పెట్టు. నేను ఇక్కడికి వచ్చింది గుడ్లు పెట్టడానికే. సార్, ఈ ఇంటి ముందు కొండలు అవసరమా సార్? ఎదురు ప్రశ్నలు ఇస్తావేంట్రా? చెప్పిన పని చేయి, అదే నీ పని. వెళ్ళి గుడ్లే. నువ్వు గుడ్లే. పెద్ద గుడ్డే కదా, పెడతా. ఇప్పుడు ఈ 2 గుడ్లు 2 గీతలతో కలుపు. కలిపాను. ఇక్కడ చీపురు కట్టలో వేయి. చీపురు కట్ట? అవును. అటో చిన్న ముక్కు పెట్టు. పెట్టాను. కింద 2 గీతలు గీశాను. ఇలా రా. ఇప్పుడు చూడు నువ్వే బొమ్మ వేసావో. బాతు సార్, బాతు. అది బాతా? బాతా అది? నెమలిరా, నెమలి. నెమలిని ఎప్పుడైనా చూసావా? చూసినా సార్. ఎప్పుడు? ఇగో ఇప్పుడే. ఇప్పటి వరకు నెమలిని చూడలేదురా ఇడియట్. ఇదిగో, దీనికి ఎలాంటి రంగులు వేయాలో ఆలోచించి రంగులు వేయి. రంగులు వేయడంలో తేడా వచ్చిందో పెంకు పగులుద్ది. ఏం రంగులు వేయాలరా? ఏదో రంగు వేసి పడాయనా, లేకపోతే వచ్చి పెంకు వల్ల కొడతా అంటుండగా. మమ్మల్ని కొట్టినా పర్లేదనా, మా కళ్ళ ముందు నేను కొడితే చూడలేం. ఏదో వేసేయనా. వేసేయనా? వేసాయి, ఏదో ఒక కలర్ వేసాయి. అమ్మా, లెఫ్ట్ సైడ్ బెటరా? అదేంటి సార్, ఐస్ గడ్డతో కాపడం పెట్టించుకుంటున్నారు? ఏం చెప్పమంటావయ్యా, ఆ చంద్రముఖి వచ్చిన దగ్గర నుంచి రాత్రులు అసలు నిద్రే ఉండటం లేదు. నిన్న రాత్రి 20 నిద్ర మాత్రలు మింగా. అన్ని మాత్రలు మింగి మీరు ఇంకా బతికే ఉన్నారా? ఈ పాటి చంద్రముఖి దగ్గరికి వెళ్ళిపోవాలి. ఊరుకోవయ్యా బాబు, సిటీలో ఇన్ని కొంపలు ఉండగా నా కొంపగా రావాలా? ఇది బండా బ్రెయినా? అసలు చంద్రముఖి లేదంటే నంబరే. ఈడేంట్రా వాయిస్ ఇస్తున్నాడు? మాటలు రావా? మంత్రాలు ఏంటి వీడికి మంత్రాలు వచ్చా? అంటే వీడి తాత వరిసాల పెద్ద క్షుద్ర మంత్రుడు అండి సార్. వెనకాల చేతులు కలుపుకొని నాటకాలు ఆడేస్తున్నారు సార్. ఓహో, మేము నాటకాలు ఆడుతున్నాం కదా, మనకెందుకు? వద్దు వెళ్ళొద్దురా, వాడి మాటలు పట్టించుకోకండి రా. ఆ 4 మంత్రాలు అయ్యే చదివి చంద్రముఖిని కొంపలోంచి పంపించేయండి రా బాబు. పెద్ద నువ్వు అంత బాధపడకూడదు కానీ నీకెందుకు, నేను వీడి పూజలో కూర్చోబెడతాగా. నువ్వు బారా పూజలో కూర్చుంది కానీ మీరెప్పుడు బాగుపడతారో ఏమో సార్. ఏరా ఎందుకు అలా అంటున్నావు? ఆ మాట ఎప్పుడు నమ్ముతారో అప్పుడే బాగుపడతారు సార్. అంతేగా? నిజం. కూర్చోమ్మా, నువ్వు కూర్చోరా. కూర్చోరా. నా కర్మ.
చంద్రముఖి ఎట్టి నుంచి వస్తుంది? ఆ భూమిలోంచి రావచ్చండి. అమ్మో భూమిలోంచి వద్దు, ఫ్లోరింగ్ పగిలిపోతుంది కదా. పోనీ పైనుంచి వచ్చేలాగా ఏర్పాటు చేద్దాం. ఇదంతా పెద్ద బిల్డప్ సార్, మామూలుగానే వస్తుందిగా. నువ్వు నోరు మీరా వచ్చేది ఎవరు అనుకున్నావు? చంద్రముఖి. అది మీకు సార్, నాకు కాదులే. ఇప్పుడు ఆ చంద్రముఖి వాళ్ళిద్దరికే కనపడుతుందా, మన ముగ్గురికి కూడా కనిపిస్తుందా? అందరికి కనిపించేలాగా ఏర్పాటు చేస్తాడు సార్. నాకు రోజు కనపడతాను సార్. చంద్రముఖి వచ్చేస్తుంది. రానండి రానండి సార్, ఈయన్ని చంపేసి ఈయన్ని కూడా దాంతో పాటు పంపించేస్తాను. సార్ ఏంట్రా? నేను చచ్చిపోతే ఈ ముగ్గురు మిమ్మల్ని బతకనియారు సార్. నోరు మీరా. మీ పని కానండి. సార్ లేవండి, లేవండి, లేవండి. చండ ప్రచండంగా మా వాడు చంద్రముఖిని బయటికి ఎలా పంపించాడు? చంద్రముఖి వెళ్ళిపోయింది కదా, మరి మీరు ఇక్కడ ఎందుకు ఊపుకుంటా లగేజ్ తీసుకుని వెళ్ళిపోండి. వెళ్ళిపోండి అక్కడికి, వెళ్ళిపోండి. ఆ చంద్రముఖి ఎక్కడుందో కనుక్కొని రికార్డింగ్ డైల్ చేసుకొని బతకండి. ఈ పని ఎప్పుడే చేసినట్టయితే ఇన్ని ఇబ్బందులు ఉండపోయాయి సార్. చంపుతా డబల్ బా. వీడేంట్రా అవసరం తీరిన తర్వాత అల్లుడు ఏదో అన్నట్టుంది. నువ్వు పెద్ద ఎగ్జాస్ట్ లాగా కలరిచ్చావు, ఆడేమో మనకి కటింగ్ ఇచ్చి ఇగో. ఏంటి? ఏం జరిగింది? పడుకున్నావురా, ఆడు బయటికి నెట్టేశాడు. అది సంగతే. మళ్ళీ మీ రూమ్ లోకి వెళ్ళే అవకాశం లేదా? ఎందుకు లేదు, ఆడికి అద్దె డబ్బులు ఇస్తే. ఏరా బ్యాలెన్స్ ఎంత ఉంది నీకురా? ఎక్కడా ఈ గెటప్లకి చంద్రముఖి సెటప్లకి సరిపోయింది. కొంచెం అన్న నా ఉంచొచ్చుగా. శాలరీ వచ్చిందిగా, డోంట్ వరీ, నేను ఇస్తాను. ఆడపిల్లల దగ్గర డబ్బులు తీసుకోవడానికి నేను ఎగరెస్ట్. ఓ పని చేద్దాం, అప్పుగా ఇస్తాను, తిరిగి చెదురు. ఇది బాగుంది. ఓకే ఓకే, అప్పు అయితే పర్లేదు. ఏంట్రా అప్పుడే వచ్చేసారు? ఇదిగో నీ ముష్టి అద్దె. ఇంతలోకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయిరా? చంద్రముఖి అప్పిచ్చింది. తప్పే. సార్ సార్ చంద్రముఖి ఇచ్చిందంట సార్ డబ్బులు. ఏడ్సేవరా, చంద్రముఖి ఇంకెక్కడ ఉందిరా? ఎప్పుడో పోయింది. నీకు తెలవకు మాట్లాడుతున్నావు.